నవ్విస్తా, అప్పుడప్పుడు స్కిట్ సీక్వెల్స్ చేసి కూడా నవ్విస్తా, కానీ స్కిట్స్ రిహర్సల్స్ ని కూడా స్కిట్ లా చేసి ఇప్పుడు నవ్విస్తానంటూ వచ్చేస్తున్నారు అదిరే అభి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమారే లైఫ్ మామా లైఫ్ అంతా సినిమా మామా. రామారావు ఈ అభియాన్ ఏంది 4 రోజుల ముందు పిలిచి స్కిట్ ప్రాక్టీస్ అంటాడు, రిహార్సల్స్ అంటాడు, ఎట్టు దెబ్బపెట్టే స్కిట్టే కదా. సరేగానే ఏదైనా ఏం స్కిట్ ఆలోచిద్దాం చెప్పు. ఏ స్కిట్ గురించి పక్కన పెట్టన్నా, మేకప్ రూమ్ లో ఏం జరిగింది తెలుసా? ఏమేమి? శాంతి స్వరూపును వినోదిని నా నోటితో నేను చెప్పలేను. అరే చెప్పంటే ఐ కాంట్ ప్లీజ్ రామారావు. అరే బొట్టు బిల్లల గురించి కొట్టుకుంటున్నారన్నా. నువ్వు ఇదేం చూసినావు? మన కాస్ట్యూమ్ రూమ్ లో చూసాడుండే. ఏం జరిగింది? హరిత తన్మయ్. అమ్మో నేను చెప్పలేను. చెప్పన్నా. నేను చెప్పలేను. అరే చెప్పన్నా. వల్ల కాదు రామారావు. రామారావు అన్న డైలాగ్ చెప్పిన వెంటనే పంచు పడాలా, ఎందుకంటే ఇక్కడ లాగ్ అయిపోతుంది. అన్న ఎప్పుడు వచ్చినావు అన్న? అబ్బా స్కిట్ ధ్యాసలో నువ్వు వచ్చిన విషయం మర్చిపోయినా. అవునన్నా. ఏం చేస్తున్నారా మీరు? స్కిట్ ఎలా దొబ్బెడదామా అని ఆలోచిస్తున్నారు. నేను యాక్చువల్ గా రామారావుకి ఏం చేస్తున్నా పంచ్ టక్ మన ఎలా చెప్పాలని నేర్పిస్తున్నా. ఎట్లా? టక్ అంతే. నువ్వు నేను పంచుల గురించి నేర్పిస్తున్నావు. అవును. పోయి వానికి నేర్పిస్తున్నావు. నాకు తెలుసు మీరు ఏమేం చేస్తున్నారో కానీ ఎక్స్ట్రా చేయకుండా స్కిట్ మీద కూర్చోవాలి. రండి ఇదిగో స్కిట్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ వచ్చిందో ఈ బగులుతుంది ఒక్కొక్కరు. చెప్పి నాకు అర్థం కావట్లేదా? ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలన్నా ఏ అవలాగని ఫోన్ అది నీదే అన్నా, నీదే అన్నా. ఇదేం రామారావు అంత గట్టిగా తిడతాడు? బీపీ పేషెంట్ ఉందని చెప్పి తెలియదు ఆయనకు? ఒక్క రోజుకి ఎలా అంటే 5 సంవత్సరాల నుంచి అలా భరిస్తున్నా. నా పరిస్థితి ఏమంతో చెప్తాను? నీ ఏజ్కు నా ఏజ్కు లేదా రామారావు? నేను పర్సనల్ ఫోన్ అనుకుంటున్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్కిట్ చూపెట్టకపోతే రేపు స్టేజ్ ఎక్కనియారంట. అన్నా అన్ని మర్చిపో, అన్ని నేను చూసుకుంటా, అన్ని నేను చూసుకుంటా. ఇట్లానే నేను చూసుకుంటా ఒకడు వచ్చి సున్నం పెట్టిపోయిండు. ఇప్పుడు నువ్వు పెడతావా? అది పంచులు బాగానే ఇస్తున్నా కదా అన్న. ఆడు పంచేస్తే ఏది పేలలేదు అని ఎత్తుకునేటువంటి రా, నువ్వు పంచేస్తే ఏది వేలిందని ఎత్తుకోవాల్సి వస్తుంది నాకు. నువ్వు ఏదో ఒకటి చేయన్న ప్లీజ్ అన్న. నిన్ను ఆర్టిస్ట్ చేయడానికి 60 ఎపిసోడ్లు పట్టిందిరా. టీమ్ లీడర్ చేయాలంటే మినిమం 600 ఎపిసోడ్లు పడుతుంది. రాము మాట్లాడవేంట చెప్పాడికి. ఏం మాట్లాడాలన్నా? స్కిట్ వింటున్నప్పుడు స్కిట్ అంతా నేనే ఉన్నాను అనిపించింది. స్కిట్ చేస్తున్నప్పుడు ఈ స్కిట్ లో నేను ఎక్కడున్నాను అనిపిస్తుంది అన్న. అందరికి లైఫ్ ఇస్తున్నావు, నాకెప్పుడు ఇస్తావన్నా? నువ్వు లిమిట్ దాటుతున్నావు. నువ్వేమో లిమిట్ దాటి బయటికి వెళ్ళొద్దు అంటావు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో గేట్ దాటి లోపలికి రావద్దు అంటున్నాడు. ఏంటన్నా నా ప్రాబ్లమ్స్? రామారావు ఎందుకు బాధపడుతావు? కష్టాలు మనుషులకు వస్తాయి కానీ పశువులకు వస్తాయి ఏంది? నీకు రావు కాబట్టి తెలియదా? నా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఇంతక తేజగాడేడి మాటల్లోనే వచ్చాడన్నా. మూటలతో వచ్చాడు రా. ఏంద్రా అవి? అంటే పొద్దున నాశ చేయలేం కదా అన్న, లంచ్ లో ఒకసారి చేసిద్దామని. అవును లాస్ట్ షెడ్యూల్ లో మనం చేసిన స్కిట్ పేపర్ సైడ్ ఉన్నాయి. ఇదిగో అన్న మొత్తం. ఏంది ఇంతే స్కిట్టా? మన స్కిట్ లో ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి అన్న పంచులు. అన్నా మనం పేపర్ మీద రాసే అంత పంచులు ఎందుకన్నా? అవసరం లేదన్నా. స్పాంటనిటీ. నేను 10-15 పంచులు వేసేస్తాను, ఈడొక 10-20 వేసేస్తాడు, ఈడొక 5 చాలు. స్కిట్కేమో ఇంతే, తినడానికేమో అంతా. కడుపు నిండంతే స్కిట్ పండదన్నా. కడుపు నిండినాక మీరు వండుకుంటున్నారు కదరా. అవును రైటర్ పవన్ మనకు స్క్రిప్ట్ పంపిస్తానది. నేను ఇంకా పంపించలేదు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళతో పెట్టుకుంటే ఇట్లే ఉంటది. నువ్వు కూడా సాఫ్ట్వేరేగా. ఇవన్నీ కాదు కానీ నేను రాస్తాను స్కిట్స్ అని. ఎందుకంటే ముందు ఎట్లా టీమ్ లీడర్ నేను అవుతాను, అది అందరికీ తెలిసిన విషయం. నథింగ్ నవీన్. మన టీం ని ఒక రేంజ్ కి లేపాలంటే నేనే రాయాల్సి వస్తాను. చూసావా నేను కుర్చీ మించిన లేపినా అంటే స్టేజ్ మీద స్కిట్ లేపలేనా? సూపర్ మామా సూపర్. అన్న నీకు 15 మార్కులు కావాలన్నా 18 మార్కులు కావాలన్నా చెప్పు. అంటే ఇద్దరు కలిపి ఇస్తారా ఒక్కొక్కరు ఇస్తారా? బేసికల్ గా నువ్వు చేసే స్కిట్ అనుకో ఇద్దరు కలిపి 15 ఇస్తారు. అదే నేను చెప్పిన స్కిట్ అనుకో ఒక్కొక్కరు 18 ఇస్తారన్న. చెప్పు ఎలాంటి స్కిట్ కావాలి? సరే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నువ్వు చెప్పిందే వింటా. నేను ఆల్రెడీ ఒక స్కిట్ రాసిన, చదువుకు. నువ్వు చెప్పవా? నీకు చదువు రాదా? ఫస్ట్ నవీన్ ఎంట్రీ అనసూయతో సాంగ్ రిచ్ గా ఉంటది. ఇద్దరం కలిసి సాంగ్ లో వచ్చామనుకో ఆ రిచ్ ఎవరు మన జడ్జెస్ కూడా కనెక్ట్ అయిపోతాం. లేడీ గెటప్ లో వచ్చిన రాము రూపాయి బిల్ల కింద పడితేనే వంగి తీసుకోలేవు, నన్ను లొంగ తీసుకుంటావా అంటాడు. అప్పుడు డియో సైదులు అని ఒక ఆర్ఆర్ అన్న. లాస్ట్ కి అభి వచ్చి వెళ్ళిపోతాడు. ఈ ఆర్ఆర్ లేంద్రా అన్న. ఇప్పుడు మనం ఇచ్చే పంచు అది నిజంగా పేలుతుందా పేలదా అంటే అక్కడ ఆర్ఆర్ వేయాలన్నా, అప్పుడే పేలుతుంది గానా. కరెక్ట్ కరెక్ట్. ఇదేంద్రా ఈ పేపర్ ఏంది అంటే ఇది జడ్జెస్ కి ఎక్కడెక్కడ నవ్వాలో అని రాశారు.
సూపర్ రైటర్. మనం జడ్జెస్ కి ఎక్కడెక్కడ నవ్వాలని చెప్తే గానీ మనకు రావంటావు. పేపర్ పడేసావంటారా? ఇంకా వెనక సైడ్ చూడలేవు నువ్వు. ఏముంది వెనకాల? ఇక్కడ అనసూయ గారి కోసం అదేంది? ఏ పంచుకి ఏ క్లోజప్ లో ఏ రియాక్షన్ ఇవ్వాలని రాశాను ఇక్కడ. అనసూయకు కూడా మనం వేయాలా? మనమే వేయాలి, అప్పుడైతే స్కిట్ కొడతాం కదా. ఒక్క నిమిషం మేడం ఇచ్చొస్తాను. మేడం చదువుకోండి. తీసాదా? యా చదువు ఏముందో చదివింది చాలు, స్కిట్ చూడా. అరే ఇట్లాంటి స్కిట్లకి ఎక్కడ నవ్వుతారా? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఫస్ట్ పంచ్ చూసావా? ఆ ఫస్ట్ పంచ్ రాగానే బాబు గారు ఇలా వెనకకి వెళ్ళిపోయి ఇట్లా ముంగటికి వచ్చి రెండో పంచ్ బల్ల మీద టప్ప 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 3 సార్లు గుర్తాడన్న. రోజా గారు ఏమంటారు? నవీన్ వాట్ పర్ఫార్మెన్స్, ఇంతకాలం నువ్వు ఎక్కడ పోయినావు నవీన్ అని అంటారు. నా గురించి ఏమనరా? కొత్త వాళ్ళని ఇలాగే ఎంకరేజ్ అయ్యి హ్యాపీగా. అవును రా, స్కిట్ లో ఎంట్రీ లాస్ట్ కి ఎందుకు ఇచ్చావు? నాది బేసికల్ గా అక్కడ స్కోప్ లేదు, అక్కడ క్రియేట్ చేసుకుందామంటే ఆ ఇరుకు సందులో దొరకలేదన్న, అందుకే రాయలేకపోయాను. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఫర్ యూ. మీరు రాసే స్కిట్లు నేను తీసుకుపోయి చేయడం ఇవన్నీ కాదు, మీరు మీ ఫేవర్ లో రాసుకుంటున్నారు, నేను రాసుకుంటానులే పద. ఏంటన్నా ఏంటి? మా మామ వేసిన పంచుకు అప్పుడేసిన పంచుకు నవ్వాలా ఇప్పుడేసిన పంచుకు నవ్వాలో తెలియక బాబు గారు చూడు కన్ఫ్యూజన్ లో ఎలా చూస్తున్నారు. మీరు వేసే పంచులు ఎట్లుంటాయి అంటే పంచు మీద పంచు పంచు మీద పంచు వేసి మొత్తం ఓవర్లాప్ అయిపోతుంది. నా దగ్గర 2 చిట్కాలు ఉన్నాయి, ఈజీగా క్లియర్ అయిపోతాయి అన్ని. ఏంటా చిట్కాలు? ఫస్ట్ టైం మనం పంచ్ చేసామనుకో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి, వాళ్ళు ఫుల్ గా నవ్వుకుంటారు. ఇలా మనం అన్నపూర్ణ స్టూడియో మొత్తం తిరిగేసి రావచ్చు. సూపర్ మామ. పద, స్కిట్ పర్ఫార్మెన్స్ కి టైం అవుతుంది. అన్న ఒక డౌట్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్కిట్ లో నేను అక్కడక్కడ లాగ్ చేస్తే సరిపోద్దా, లేకపోతే నా స్టైల్లో కౌంటర్ టు కౌంటర్ టక్ 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 ఇచ్చేయమంటావా? ఒక్క నిమిషం, నాకు చిన్న డౌట్. ఇప్పుడు స్కిట్ లో నా డైలాగులు మర్చిపోమంటావా యాజ్ నువ్వు చెప్పినట్టు, లేకుంటే నేను నా స్టైల్లో జిప్ అని వెళ్ళిపోమంటావా? సుప్పు. నాకు వచ్చిన బ్రేక్ డాన్స్ చేయమంటావా? నువ్వు చెప్పిన ఓవర్ యాక్షన్ డాన్స్ చేయమంటావా? అరే ఏంద్రా, నిన్ను ఓవర్ యాక్షన్ డాన్స్ చేయమని నీ మర్చిపోమని అని లాగ్ చేయమని నేను చెప్పినట్టు చేస్తున్నారు ఏంద్రా? అన్న ఫోన్ వచ్చిందన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్. కిషోర్ అవునా? సరే సరే రైట్. ఏమైందన్నా? వెంకీ స్కిట్ అదిరిపోయిందంట. ఎట్రా వెంకీ స్కిట్ ఎలాగూ అదిరిపోయింది కదా, మన స్కిట్ ఎలాగూ జల్సా టైంలో వేస్తారు, అవసరమా? అయ్యో బయట ప్రోమో కూడా ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది? సరిగమా పదనిసా అభి స్కిట్ ఇక జల్సా టైం. ఇంకో ఫోన్ వస్తుంది. కిషోర్ మళ్ళీ ఏంటి? అవునా? సరే సరే ఓకే. ఏమైందన్నా? ఆది స్కిట్ యావరేజ్ అంటారా? వెనకాల తిరిగి చూడకుండా ఏమైందిరా? ఆది గాడి స్కిట్టే యావరేజ్ వస్తే ఇంకా మన స్కిట్ ఎవరు చూస్తాడన్నా? అవసరమా? పదండి, స్కిట్ టైం అయిపోతుంది. అక్కడ ఫ్లోర్ లో లాస్ట్ స్కిట్ మనదే అంట. అవునా? హ్యాపీగా చేసుకుందాం మనం. ఏది చూసారా? 5 సంవత్సరాలు ఏం మారలేదు. ఇగో ఇక్కడే ఇట్లా మరుగుజ్జు స్కిట్ వేసాను నేను తెలుసా? అవునన్నా. రోజా గారు నిలబడి క్లాప్స్ కొట్టారా ఇక్కడ? అవునన్నా. అన్న 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 ఇక్కడ చూడన్నా, ఇక్కడ చూడన్నా. ఏమైందిరా? ఇక్కడ నా ఫస్ట్ పంచ్ మర్చిపోయానన్నా. ఇక్కడ చూడరా, ఇగో ఇదంతా చూడు. ఏందన్నా ఏందన్నా? నువ్వు సమాధి చేసిన పంచులు రా అన్నా. ఇక్కడే అన్నా మనం పప్పెట్ స్కిట్ చేసాం. ఇగో ఇక్కడ తోలు బొమ్మలు స్కిట్ చేసాం మనం. ఇగో ఎవరైనా కామెడీ చేస్తే నవ్వుతారు, వీడు నడిస్తే నవ్వారన్న ఫస్ట్ టైం. అదే లాస్ట్ టైం, తర్వాత ఎప్పుడు నవ్వాలి. సూపర్ సూపర్. రేయ్ తమిళ స్కిట్ చేసింది ఇక్కడే మామా. అన్నా అన్నా ఆదికి హైప్ పెరిగింది కూడా ఇక్కడే అన్నా. అక్కడే నీకు బొక్క పడిందా? అయ్యో అయ్యో బొక్క పట్టదని ఎంత నాటిగా చెప్పాడే. నాకు ఈ సెట్ చూస్తుంటే ఓ పాట గుర్తొస్తుందిరా. ఏం పాటనా? ఈ సెట్టులోనే స్కిట్టు కొట్టాను, ఈ సెట్టులోనే హిట్టు కొట్టాను, ఈ సెట్టునే వదిలిపోవాలా. ఓరయ్యో ఓరయ్యా, ఈ స్కెట్టులోనే లాగు చేశాను, ఈ స్కెట్టులోనే డైలాగ్ మర్చాను. ఓరయ్యో ఈ సెట్టులోనే తన్నులు తినాలా. ఈ 5 సంవత్సరాల్లో ఈ స్టేజ్ చాలా మందికి లైఫ్ ఇచ్చిందిరా. ఒక ఆది హైపర్ ఆది అయ్యాడు, ఒక సుధీర్ సుడిగాలి సుధీర్ అయ్యాడు, ఒక మహేష్ రంగస్థలం మహేష్ అయ్యాడు, ఒక అనసూయ రంగమ్మత్త అయ్యింది, ఒక శంకర్ శకలక శంకర్ అయ్యాడు, ఒక అదిరాబి అక్కడే ఉన్నాడు. ఏంటన్నా నీలాంటి వాళ్ళని పెట్టుకున్నాక అక్కడే ఉండకపోతే ఇంకేం చేస్తాను రా అన్నా. కొట్టకన్నా వాన్ని, ఇలా లాస్ట్ డే సెట్ లో. అవునరా, పాటేసుకుందాం. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.
చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. సెట్ మారుతుంది కానీ జబర్దస్త్ ఇంకా కొత్త సెట్ లోకి మంచి కలర్ఫుల్ గా వెళ్తుంది, మంచి జోష్ తో వెళ్తుంది కదరా. అప్పుడు కొత్త సాంగ్ వేసుకోవాలి కదా. పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా చెప్పంటేలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా ధీరా మగువలు వలచిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా. సో ఇది బిహైండ్ సీన్స్ ఆఫ్ అదిరే అభి అండ్ టీమ్ స్కిట్ ప్రాక్టీస్ అన్నమాట. రోజా గారు అభి జబర్దస్త్ ప్రయాణం మొత్తం చూపించేసాం అండ్ ఫైనల్ గా సెట్ వదిలేళ్లే బాధతో పాటు కొత్త సెట్ లోకి వెళ్ళే జోష్ కూడా చూపించాం. బాగుంది. బాబు గారు బాగుంది అభి, బాగా చేశారు. అదే ఇవాళే నాకు అనిపించింది, అంటే ఇవాళ చెప్పారు నాకు, ఇవాళ లాస్ట్ 2013 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసాం. 5.5 years. ఎంత ఈ చైరు, ఈ టేబుల్, ఈ అట్మాస్ఫియర్ లోపల ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉంది నాకు. అఫ్ కోర్స్ కొత్త సెట్కి వెళ్తున్నాం, కొత్త అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నాం. బట్ ఎంతమంది మనోజ్, ఒక ఆది, సుధీరు, సీను ఆర్టిస్ట్ అయినాడు. రియలీ థ్యాంక్స్.